మళ్ళా ఓకే, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అంటే ఒక వారం తర్వాత ఇంకో వారం కాదు, అది వేరే దాని అర్థం మావాడు చెప్తాడు. కానీ నేను చెప్పేది గౌతమి పుత్ర శాతకర్ణిలో లాగా ఒక వారం తర్వాత ఇంకో వారం కాదు. సినిమా అయితే చాలా వెరైటీగా ఉంది, కొత్త కాన్సెప్ట్లో బ్యాక్గ్రౌండ్లో ఉంది. వింత వింత క్యారెక్టర్స్ అన్ని క్రియేట్ చేసి దానికి గొప్ప గొప్ప యాక్టర్లు తీసుకొచ్చి బ్రహ్మాండంగా యాక్ట్ చేయించారు. లియోనార్డో డికాప్రియో ఫస్ట్ 30-40 మినిట్స్ తను ఓపెన్ అవ్వడు అసలు. సినిమాని అప్పటిదాకా ఎవరో డ్రైవ్ చేస్తూ ఉంటారు, హీరోయిన్ డ్రైవ్ చేస్తుంది, విలన్ డ్రైవ్ చేస్తాడు, వాళ్ళ క్యారెక్టర్ ఎక్సలెంట్గా ఉంది. లియోనార్డో డికాప్రియో ఎప్పుడు ఓపెన్ అవుతారంటే సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే లియోనార్డో డికాప్రియో క్యారెక్టర్కి డ్రగ్స్ అండ్ మందు ఇచ్చి యాక్ట్ చేయమంటారో అప్పటి నుంచి అతను ఓపెన్ అయిపోయాడు. సినిమా అంతా అక్కడి నుంచి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒకటే చెప్పాలి ఏంటంటే, ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి, నువ్వు ఎలాగ కామెడీ అండ్ డ్రామా బ్యాలెన్స్ చేయొచ్చో ఈ సినిమా చూసి తెలుసుకోవాలి ఎవడైనా సరే. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడైనా ఒక సీరియస్ స్టోరీ వెళ్ళిపోతే ఆ సీరియస్ స్టోరీ మీద లాగా తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య ఏదో వచ్చింది, కింగ్డమ్ అని ఒక సినిమా వచ్చింది, దేవరా అని ఒక సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు జనానికి నచ్చలా. కానీ ఒక స్టోరీతో ఎలా ఆడుకోవచ్చు, క్యారెక్టర్స్ తోటి ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అన్నది ఇలాంటి స్క్రిప్ట్స్ చూసి మనం నేర్చుకోవాలి. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మావాడు మాట్లాడతాడు, నేను తీస్తా. సో మూవీ చూసేసి వచ్చాము, నాకు చాలా నచ్చింది. పాల్ థామస్ ఆండర్సన్ అనేవాడు చాలా చాలా వెరైటీ మూవీస్ తీస్తాడు. సో ఇనిషియలీ అనుకున్నా కొంచెం మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ కాకుండా కొంచెం ఆర్ట్ హౌస్ లాగా ఉంటుంది మూవీ అనుకున్నా. సో ఏమంటారు, పాల్ థామస్ ఆండర్సన్ కొంచెం ఆర్ట్ హౌస్ అనుకున్నా, కానీ ఈ మూవీ నాకు యాక్చువల్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపించింది. ఆడు ఇంకో మూవీ తీశాడు, ద మాస్టర్ అని. ఆ మాస్టర్ మూవీ చాలా ఆర్ట్ హౌస్ ఉంటుంది. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దట్, బట్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే దిస్ మూవీ డస్ ఎవ్రీథింగ్ ఇట్ నీడ్స్ టు. మా ఫ్రెండ్ చెప్పినట్టు మూవీలో ఆ క్యారెక్టర్స్ చాలా కొంచెం weird type of comedy, but also it's very refreshing. లియోనార్డో డికాప్రియో యాక్టింగ్ మాత్రం అసలు చంపేశాడు. చాలా ఫన్నీగా చేస్తాడు, కావాల్సిన దగ్గర పారానాయిడ్ చేస్తాడు, డ్రామా ఎనఫ్ ఉంది. ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఇది ఫ్రీ రెబల్సా, వాళ్ళు అనార్కిస్ట్ రెబల్స్, నక్సల్స్ లాగా. ఎందుకు నక్సల్స్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళకు వాళ్ళ అమెరికాలో నక్సలైట్ థింగ్ అంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఏం వాళ్ళు రాయలే, కానీ స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు, బట్ అలా అనుకోవచ్చు వాళ్ళని. రెబెల్ గ్రూప్.